హే గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మీకైతే పీజన్స్కి ఏ విధంగా ఫీడ్ ఇవ్వాలనేది అయితే చెప్తాను అనమాట. సో పీజన్స్ మనం పెంచుకునే విధంగా ఒక్కొక్క టైప్ ఆఫ్ పీజన్స్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫీడ్ అయితే ఇవ్వాలన్నమాట. సో మేమైతే మామూలుగా అన్నీ కలిపి అయితే పెంచేస్తున్నాం అనమాట. సో కొంతమంది ఓన్లీ హోమర్స్ పెంచుతారు, కొంతమంది ఓన్లీ ఫ్లయర్స్ పెంచుతారు, సో కొంతమంది ఓన్లీ ఫ్యాన్సీ పెంచుతారు. ఆ విధంగా అయితే ఉంటుంది కదా. సో ఏ బ్రీడ్ పెంచే వాళ్ళకి ఏ ఫుడ్ అయితే బాగుంటుందో అనేది అయితే మీకు చెప్తాను అనమాట. సో నార్మల్గా సరదాగా అన్నిటిని కలిపి పెంచేసుకునే వాళ్ళకి కూడా మీకు ఏ ఫీడ్ అయితే బాగుంటుందో అనేది చెప్తాను. సో మ్యాక్సిమం అందరూ కూడా పీజన్స్కి గోధుమలు అయితే వేస్తారు. సో మేము కూడా పీజన్స్కి అయితే సీడ్ మిక్స్ వేస్తాం అనమాట. సో ఇందులోపల గోధుమలు, గంట్లు, అదేవిధంగా గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, అవి వచ్చే స్పెషల్ అనమాట. సో ఇవన్నీ కూడా కలిపేసి మిక్స్ అయితే చేసి వేసేస్తాం అనమాట పీజన్స్కి. ఇది మొత్తం కూడా మాకు 1 వీక్ కూడా రాదు, ఎందుకంటే కొద్దిగా పీజన్స్ ఎక్కువ ఉన్నాయి కదా ఈ మధ్య, అందువల్ల అయితే వేగ అయిపోతుంది. సో ఆల్రెడీ పీజన్స్ అన్నీ కూడా తినేసాయి, చూసారు కదా, ఇంకా కొద్దిగా వదిలేసాయి. నార్మల్గా అయితే మనం వేసిన వెంటనే దిగి తినేస్తాయి అనమాట. ఫుడ్లో మనం సజ్జలు, జొన్నలు, అదేవిధంగా గోధుమలు కూడా యాడ్ చేసి 3 మిక్స్ చేసి వేసుకుంటే పీజన్స్ అనేది మంచి గ్రోత్ అయితే ఉంటుందన్నమాట, హెల్దీగా ఉంటాయి. సమ్మర్లో అయితే పీజన్స్కి గోధుమలు ఉంటాయి కదా, గోధుమలు అనేవి కొంచెం నానబెట్టాలి, ఒక 1 or 2 hours నానబెట్టేసి మనం పీజన్స్కి వేసుకున్నట్టయితే ఓవర్ హీట్ అనేది అవ్వకుండా ఉంటుంది అనమాట, పీజన్స్కి నీట్గా ఉంటుంది. సో వింటర్లో అయితే కడగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అయితే వేసేసుకోవచ్చు. ఈ 3 కలిపి మిక్స్ చేసి అయితే మనం వేసుకోవాలన్నమాట. సో అదేవిధంగా మీరు ఎవరైనా మిక్స్డ్ సీడ్ యూస్ చేస్తానన్నా సరే పర్వాలేదు. సో మిక్స్డ్ సీడ్ అనేది కూడా అవైలబుల్లో ఉంటుంది పీజన్స్ కోసం, చాలామంది అయితే సేల్ చేస్తుంటారు కదా. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మిక్స్డ్ సీడ్ కూడా యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మిక్స్డ్ సీడ్ పెట్టలేము అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు మామూలుగా ఇందాక చెప్పాను కదా, గోధుమలు, సజ్జలు, అదేవిధంగా జొన్నలు, ఈ 3 కూడా మిక్స్ చేసి వేసుకోమని చెప్పాను కదా. సో ఈ 3 డైలీ వేస్తారనమాట. సో డైలీ వేయడం తర్వాత, సో పీజన్ అనేది ఆకలితో ఉండడం వల్ల మీరు ఈ 3 డైలీ వేసేది కాబట్టి తినేస్తాయి. ఫస్ట్ ఆకలితో ఉండి కడుపు నిండా తింటాయి. సో అది కడుపు నిండుగా తినేసిన తర్వాత ఏం చేస్తాయి అంటే, మనకి సీడ్లో ఉండేటువంటి కొన్ని ఫుడ్ ఐటమ్స్ని మనం సెలెక్ట్ చేసుకొని, అది అందులో ఒక ఐటమ్ని అయితే సెలెక్ట్ చేసుకుని 1 or 2 ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఆకలితో ఉన్నాయి, కడుపు నిండా తినేసాయి. తినేసిన తర్వాత ఏంటంటే, ఇవి కొద్దిగా స్పెషల్ ఫుడ్ అనమాట, వాటికి అంటే కొద్దిగా ఇష్టమైన ఫుడ్ అనమాట, మనం తర్వాత స్పెషల్గా వేసేది. ఎందుకంటే అవి మనం రోజు వేయం కాబట్టి, ఇది ఎప్పుడో ఒకసారి వేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అవి అయితే తింటాయి. సో ఆ విధంగా మీరు వేసుకోవచ్చు. అలా అవ్వడం వల్ల ఏంటంటే బ్రీడింగ్ అనేది మనకు పర్ఫెక్ట్గా అవుతుంది అనమాట. అదేవిధంగా వీటితో పాటు శనగలు అనేది కూడా వేసుకోవచ్చు అనమాట. శనగలు వేసేటప్పుడు ఏం చేస్తారంటే, నైట్ మనం నానబెట్టేయాలన్నమాట. మన బర్డ్స్కి ఎంతవరకు అయితే సరిపోతుందో అంత నైట్ మనం నానబెట్టేసుకొని పొద్దున మనం బర్డ్స్కి వేసుకున్నట్టయితే తినేసి పిల్లలకు కూడా తినివేస్తాయి అనమాట. సో అప్పుడు పిల్లలకు కూడా మనకి నీట్గా పెరుగుతాయి. డైరెక్ట్గా వేసేస్తే ఏంటంటే డైజెషన్ అనేది అవ్వదు, పిల్లలు అవి అరిగించుకోలేవు, కొద్దిగా గట్టిగా ఉంటాయి కదా. సో ఫుడ్ ఎంత ఇంపార్టెంట్, వాటర్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట మన బర్డ్స్కి. సో ఫుడ్, వాటర్ మొత్తం ఒకేదా వీడియోలో అయితే కొద్దిగా లాంగ్ అయిపోతుంది, అందుకని చెప్పేసి అయితే నేను 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. ఇది ఓన్లీ ఫుడ్ కోసం. వాటర్ కూడా స్పెషల్గా మన బర్డ్స్కి ఏ విధంగా పెట్టాలి ఏంటి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో మేము వీడియో అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.